ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయం 3వ వచనం. ఈ సహోదరి సహోదరుడా, ఈ రోజుల్లో మనుషులు వారి సంతోషము కొరకు అనేక అగచాట్లు పడుచున్నారు. ఒకరికి డబ్బు సంపాదించడం సంతోషము, మరొకరికి ఈ లోకానుసారమైన చెడు అలవాట్లకు అలవాటు పడటం వారికి సంతోషం. అయితే ఇవన్నీ అల్పకాల పాపభోగములని దేవుని లేఖనం తెలియజేస్తుంది. అవన్నీ కొంత సమయము లేదా కొంతకాలం మాత్రమే సంతోషం ఇస్తాయి. ఇక్కడ కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు, యెహోవాను వెదుకువారు అనగా దేవుని వెదుకువారు హృదయమందు సంతోషించుదురు అని తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీవు సంతోషం లేక బాధపడుతున్నట్లయితే ఈ వాక్యం నీ గురించే. నీ జీవితంలో సంతోషం లేదని చింతించున్నారేమో. నీ దుఃఖమును సంతోషముగా మార్చే దేవుని నీవు వెతికినట్లయితే నీ హృదయమందు సంతోషించుదురు అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. అయితే దేవుని సంతోషం దొరకాలంటే నీవు తప్పక పాటించవలసిన కొన్ని షరతులు అయితే ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, అవి పాటించినట్లయితే దేవుడిచ్చే సంతోషాన్ని పొందుకోగలుగుతావు. ఆ షరతులు ఏమిటంటే, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనం చదివినట్లయితే, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయములను సంతోషపరచునని వ్రాయబడి ఉంది. దేవుని యొక్క ఉపదేశములు నిర్దోషమైనవని, అందులో ఎటువంటి దోషము లేని మాటలని, దేవుని ఉపదేశముని విని పాటించేవాడిగా ఉంటే అవి హృదయమునకు సంతోషం కలిగిస్తాయని దేవుని లేఖనం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడి ఉంది, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషమని దావీదు భక్తుడు అంటున్నాడు. ఆయన చిత్తమును నెరవేర్చట్లో, ఆయన ఆజ్ఞలను పాటించట్లో దావీదు మహారాజుకు సంతోషం కలదని తెలియజేస్తున్నాడు. దావీదు ఒక మహారాజు అయి ఉండి ఆయనకు కలిగిన ఆస్తిని బట్టి, రాజ్యమును బట్టి కానీ సంతోషం కలుగుతుందని చెప్పడం లేదు. కానీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో దావీదు మహారాజుకు సంతోషం కలుగుతుందని తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ హృదయమును సంతోషపరచాలని ఆశపడుచుంటే తప్పక ఆయన ఉపదేశములను నీవు ఆచరించేవాడై ఉండాలి. ఆయన ఆజ్ఞలను నీవు పాటించేవాడిగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అంతేకాదు ఆయన చిత్తమును నెరవేర్చడం కూడా సంతోషం కలుగుతుందని గుర్తించాలి. ఆయన తన ప్రజలను సంతోషంతోనూ తాను ఏర్పరచుకుని వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించును అని కీర్తనలు 105వ అధ్యాయం 43వ వచనంలో చూడగలం. ఆయన తన ప్రజలను వెలుపలికి రప్పించే దేవుడు, అంధకారంలో ఉంచే దేవుడు కాదు మన దేవుడు. ఈ రోజుల్లో నీవు ఎటువంటి ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నను నిన్ను వెలుపలికి రప్పించును అని దేవుడు తెలియజేస్తున్నాడు. అది మామూలుగా కాదు, కానీ మిమ్మల్ని సంతోషంతోనూ ఉత్సాహధ్వనితోనూ రప్పించగలనని దేవుడు తెలియజేస్తున్నాడు. 1 తెస్సలోనికి 5వ అధ్యాయం 16లో చూసినట్లయితే, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి అని దేవుని లేఖనం రాయబడి ఉంది. మన దేవుడు మనలను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచే దేవుడని మనం గ్రహించాలి. మనకు ఎల్లప్పుడూ సంతోషము కలుగజేస్తున్న దేవుడు, మనము ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన చిత్తము చేసే కృప ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.